కళాకారులందరూ వచ్చారా? ఒకసారి అందరూ కూడా రాజ్యాంగం పుస్తకాన్ని మీరు ముందుకు ఇలా చూసినట్టు ఆవిష్కరణ ఉంటుంది. వీడియో తీస్తున్నారు. వీడియో లక్షల మంది దయచేసి రాజ్యాంగ పుస్తకాన్ని ఇలా చూసుకోవడం వీడియో దయచేసి మహిళా కళాకారులు రావాల్సి కోరుతున్నాం. మహిళా కళాకారులకు రావాల్సి కోరుతున్నాం. ఈరోజు మొత్తం శరణం లక్ష్యాలు అనే పేరు మీద అంబేద్కర్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఈ రోజు నాటక రూపంలో ప్రశ్న జరిగింది. దీన్ని బిఎస్ఐ అదేవిధంగా ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాల తరఫున అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జైలు తెలియజేసుకున్నాం. జగ్గారావు గారి నేతృత్వంలో సుమారుగా 20 మంది కళాకారులు అత్యద్భుతంగా అంటే కళ్ళకి కట్టినట్టుగా అసలు అంబేద్కర్ జీవిత కాలంలో వారు చేసిన ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఆయన ఎదుర్కొన్న సమస్యలు కానీ వీటన్నింటినీ కూడా కట్టినట్టుగా అంటే అంబేద్కర్ తో పాటు జీవితాంతం మా ప్రయాణం చేసినట్లుగా ఆయన పక్కనే ఉన్నట్లుగా అత్యద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ఏలూరు ప్రజానికందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కళాకారులందరికీ కూడా ఈ రాజ్యాంగ పుస్తకాన్ని తెలుగులో ఇంగ్లీష్ సంకలనం చేయబడిన రాజ్యాంగ పుస్తకాన్ని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా మీరందరూ చదువుతారని మీరందరూ కూడా మీరందరూ ఏ విధంగా అయితే అంబేద్కర్ జీవితంలో తీసుకెళ్తున్నారో అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చదవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా భారతదేశంలో రాజ్యాంగం ఉంటుందని చెప్పేసి కేవలం 100 మందికి 20 మందికి మాత్రమే తెలుసు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు 100కి 1 మాత్రం ఉన్నారు. అందుకని ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా 30,000 పుస్తకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుస్తకాన్ని భారత రాజ్యాంగ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి కోరుతూ ఈ సందర్భంగా మీ అందరూ ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.